11 ఏళ్ల మోదీ పాలనలో దేశం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. అనంతపురం నగరంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే దశాబ్ద కాలంగా కార్మికులు సాధించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఆయన విమర్శించారు. తన 11 ఏళ్ల కాలంలో ఈ దేశానికి చేసిన సేవ ఏమంటే 55 లక్షల కోట్లను 200 లక్షల కోట్లకు నువ్వు అప్పు పెంచావు. రూపాయి విలువ పడిపోయింది. ఏ సమస్య పరిష్కారం కాలే. నువ్వు ధరలు తగ్గించలేవు, ఉద్యోగాలు ఇవ్వలేవు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, రైతు సమస్యల పరిష్కారం కాలే. రైతులు ఇప్పటికి కూడా అప్పుల పాలై ఆత్మహత్యలు పాల్పడుతూనే ఉన్నారు. మెజారిటీ హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం, దాని ద్వారా మీరంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఇవాళ అది కూడా తీవ్ర స్థాయికి చేరింది. ఈ మౌళి గారు ఆయన తన అభిప్రాయాలు చెప్పాడు. దేవుడు అడ్డుకుంటాడు, మీకెందుకయ్యా? దానిపైన కూడా మీరు కామెంట్ చేస్తారు. ఐశ్వర్య పైన కామెంట్ చేస్తారు. ఆ రాజాసింగ్ అనేవాడైతే రాజమౌళి తీసుకుని జైల్లో పెట్టాలంటాడు. అంటే స్వేచ్ఛగా భావాలు వ్యక్తీకరించడానికి కూడా వీలు కాని పరిస్థితులు, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తద్వారా మీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ ఆపరేషన్ కగార్ పేరుతో హిడ్మాన్ కూడా మీరు పట్టుకొని పోయారు. చిత్రహింసలకు గురి చేసి ఆయన భార్యను మీరు చంపారు. చాలామందిని ఆ రకంగా చంపుతానే ఉన్నారు. రికార్డు స్థాయిలో అధమ స్థాయికి దిగజారిపోయింది. అప్పుల పాలు చేసావు. 2014 నాటికి మన భారతదేశానికి ఉన్న అప్పు 55 లక్షల కోట్లు. ఇవాళ ఏమి